కర్ణాటకలో అధికార సంక్షోభానికి తెరపట్టం లేదు. ముఖ్యమంత్రి పీఠం కోసం గట్టిగా పట్టుపట్టారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. ఈ నేపథ్యంలో ఎక్స్లో ఆయన చేసిన పోస్ట్ సంచలనంగా మారింది. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటమే ప్రపంచంలోని అతిపెద్ద శక్తి అని రాసుకొచ్చారు డీకే. జడ్జి అయినా అధ్యక్షుడైనా ఇచ్చిన మాట ప్రకారం నడుచుకోవాలని సూచించారు. గతంలో ఇచ్చిన మాటను కాంగ్రెస్ హైకమాండ్కు గుర్తు చేస్తూ డీకే ఈ పోస్ట్ చేశారనే వార్తలు గుప్పుమన్నాయి. అటు సీఎం సిద్ధరామయ్య కూడా అస్సలు తగ్గటం లేదు. తన వర్గం ఎమ్మెల్యేలు మంత్రులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. సంక్షోభానికి త్వరగా తెరదించాలని ఇప్పటికే అధిష్టానాన్ని కోరారు సిద్ధరామయ్య. సీఎం మార్పు అనివార్యమైతే అహింద నేతను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలని సిద్ధు పావులు కదుపుతున్నారు. కర్ణాటక సంక్షోభం తీవ్రమవటంతో కాంగ్రెస్ హైకమాండ్ చర్యలకు సిద్ధమైంది. కన్నడ నేతలతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామన్నారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ఢిల్లీ రావాలని సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకేలను ఆదేశించారు. వీరితో మరికొందరు నేతలను హస్తిన రానున్నారు. సోనియా గాంధీ, రాహుల్ తను కలిసి అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు ఖర్గే. मैं इन सबको बुला के चर्चा करता हूं। उस चर्चे में राहुल गांधी भी रहेंगे और मेरे हमारे दूसरे मेंबर्स भी रहेंगे, सीएम भी रहेंगे और हमारे डिप्टी चीफ मिनिस्टर रहेंगे। तो इन सबको बुला के चर्चा करने के बाद निर्णय होगा।